ఫైనలీ వచ్చావా? ఐ రియల్లీ మిస్డ్ యూ అ లాట్ సీతక్క. మా ఇంటి పక్కన ఒక వికలాంగుడు ఉంటాడు. అన్ని పనులు చేసుకుంటాడు. ఒకటో రెండో పనులు చేతగాక నాకు దేవుడు అన్యాయం చేసిండు ఒకటే బాధపడతాడు. అయితే ఏమైంది? వెరీ ఇంట్రెస్టింగ్. మిమ్మల్ని చూపియాలి ఆయనకి. కాళ్ళు చేతులు సక్కలే వాళ్ళే అన్ని పనులు చేసుకుంటుండ్రు. అన్నీ ఉండి 2 రోజులు చేసుకోలేక సతమతమవుతుండ్రు. ఎందుకమ్మా జన్మ? మళ్ళీ ఏమన్నంటే అన్న అంటారు. అబ్బా పని చేసుకోలేక కాదు సీతక్క. ఐ రియల్లీ మిస్డ్ యూ. ప్రపంచం మొత్తంలో నాకు తెలిసిన జెన్యూన్ అండ్ మెచ్యూర్డ్ పర్సన్వి నువ్వే. ఐ రియల్లీ లవ్ యువర్ కంపెనీ అండ్ యు ఆర్ మై వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఫ్రెండ్. ఏందో నీ అభిమానం. ఐ లైక్ యువర్ డ్రెస్ సీతక్క. సుల్తాన్ బజార్ లో కొన్నా 500 చెప్పిండు. 150 దిగ్గొట్టినా. వామ్మో, అట్లెట్లా బేరేం చేస్తావు సీతక్క? సగానికి సగం ఎంత ఉంటాయి పిచ్చుగుడ్డలకి? అట్లే అడ్డగోలుగా చెప్తారు. మనం అట్లే దగ్గొట్టాలి. ఈసారి షాపింగ్ కి పోతున్నప్పుడు నేను తీసుకుపోతా. నాకేడ కుదురుద్ది వైషు. అయినా బేరం చేయడం ఏమైనా బ్రహ్మ విద్య? వాడు 500 అంటాడు, నువ్వు 150కి అడగాలి. వాడు 1000 అంటాడు, నువ్వు 100కి అడగాలి. అంతే. ఆగు సీతక్క, రాసుకుంటా. 1000కి 100, 500కి 150. ఓకే, ఆల్ సెట్. మా తల్లే. అయినా ఎటెళ్ళావు సీతక్క? మీ ఇల్లు వదిలి బయటకే వెళ్ళావు. 2 days అవుట్ ఆఫ్ స్టేషన్. వాట్సాప్? వరంగల్ పోయినా. ఎందుకు? మా తమ్ముడు సూరత్ నుంచి వచ్చిండు. మా మేనమామకి సూరత్ లో మొగ్గం నేసే బిజినెస్ ఉంది. మా మర్దల్నిచ్చి పెళ్లి చేసి ఆ బిజినెస్ కి యజమాని చేస్తా అని మా తమ్మునికి బంపర్ ఆఫర్ ఇచ్చిండు. మా తమ్మునికి చదవంటే చాలా ఇష్టం. నాకు ఏ పెళ్ళొద్దు, ఏ మర్దలొద్దు, నేను కలెక్టర్ అవుతా అని సూరత్ నుంచి హైదరాబాద్ వచ్చిండు. చిన్నప్పటి నుంచి చదివిపించింది మా మర్దల్నిచ్చి పెళ్లి చేయడానికంట. అట్లెట్లు వదిలేసి వస్తాడు? తాళి కట్టాల్సిందే. ఆ నూరుల ముందుకి పంచాయతీకి దిగిండు. మా తమ్ముడు నేను జాబ్ చేసి ఇస్తా అని, మా మామ కుదరదు ఇప్పుడే తాళి కట్టాలని మస్తులకి దిగిండ్రు. లాస్ట్కి వావ్, ఇంట్రెస్టింగ్. లాస్ట్కి ఏమైంది? నాతో నవ్వుతలేదు, టెన్షన్ పెరిగిపోతుంది. అమ్మా అమ్మా. ఫ్రెండ్షిప్ కొద్ది ఒక మాట అంటే వైషు, నువ్వేమనుకోవద్దు. మనం ఫ్రెండ్స్ సీతక్క. నువ్వు నన్ను ఏమన్నా అగ్రీడ్. నువ్వు ముచ్చట్లకు మస్తు ముద్దులు చెప్తావు వైషు. అవును చెప్తా. వైషు ప్లీజ్, తర్వాత ఏమైందో చెప్పు సీతక్క. వైషు వైషు. అబ్బా, ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తుంటే మా అమ్మ ఒకటి ఏడ పనుండదు మా అమ్మకి. ఒక్క నిమిషం సీతక్క, ఇలా వెళ్ళి అలా వచ్చేస్తా. మంది విషయాలంటే ఎంత ఇంట్రెస్ట్ అబ్బా జనాలకి. ఇంత సోయి చదువు మీద పెడితే ఎప్పుడో కలెక్టర్ అయ్యేది. ఏంది? ఎందుకు ఊకే ఆ సీతకతో ముచ్చట్లు పెడతావు? దాని కళ్ళ నిండా కాటుక, దాని నెయిల్ పాలిష్, దాని హెయిర్ స్టైల్, దాని బట్టలు చూసావా? మెడలో మంగళసూత్రం లేదు, కాలికి మెట్టెలు లేవు. మొగుడు దుబాయ్ పోయిండని ఏదో కథ చెప్తాది. అసలు దీని శకలు చూసి వదిలేసిపోయాడు అన్న డౌట్. అమ్మా ప్లీజ్ ఆపు. నువ్వు లైఫ్లో ఎంత ఖాళీగా ఉన్నావో నువ్వు సీతక్కని స్కాన్ చేసిందంతో తెలుస్తుంది. అండ్ యు డిజర్వ్ ద బెస్ట్ స్కానర్ అవార్డ్ ఇన్ ద వరల్డ్ అమ్మా. స్టైల్గా ఉంటే తప్పేంటి? పని మనిషికి స్టైల్ ఎందుకే? పని మనుషులు స్టైల్గా ఉండొద్దని రాజ్యాంగాల్లో రాసుందా? అమ్మ చెప్తున్నా, సీతక్క కోసం చీప్గా మాట్లాడితే అస్సలు మంచిగా ఉండదు. అది చీప్ది, అందుకే చీప్గా మాట్లాడినా. తను చీప్దని అంత ఖచ్చితంగా ఎట్లా చెప్తున్నావు? అంటే నువ్వు ఏదో చేసుంటావు. యాజ్ పర్ పచ్చకామర్ల కోట్, పచ్చకామర్లు వచ్చినోడికి లోకమంతా పచ్చగా కనబడుతుందంట. నీతో నాకు లొల్లెందుకు గాని బిచ్చపోడొచ్చాడు. నిన్నట అన్నం ఉంది, తీసుకెళ్ళి అయిపో. సీతక్కకి టెక్కులెక్కువ, తీసుకుపోదు. వాట్? ఐఎమ్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ఎ వెరీ ఇంపార్టెంట్ కాన్వర్సేషన్. నేను అక్కడున్నా, వీడిక్కడే ఉన్నాడు. వీడిని వెళ్ళి వేయమనొచ్చు కదా. నాకు ఆ బిచ్చపోల వాసన పడదు. నేను వాసన ఎవడు చూడమంటానురా? వెళ్ళి వేసిరా అంతే.
నాకు వాళ్ళు నచ్చరు. బిచ్చపోలు నచ్చుడేందిరా మెంటల్ పంది. ఇవేమైనా పెళ్లి చూపులారా? మాట్లాడితే మీనింగ్ ఉండదా? ఒకసారి బయటికెళ్ళి వాళ్ళ కష్టాలు చూసిరా, నీకు మన దేశాన్ని ఎట్లా బాగు చేయాలో తెలుస్తుంది. వితండవాదన ఆపవే తల్లి. వాడికి లో క్లాస్ వాళ్ళు నచ్చరు. వాడివన్నీ నా పోలికలే. అయినా ఆడు అమెరికా పోయేటోడు. బిచ్చపోళ్ళ కష్టాలు, పేదోళ్ల బాధలు చూసేంత కర్మ ఆడికి పట్టలేదు. నీకు దేశాన్ని ఉద్ధరించుడు, పేదోళ్ళకి సాయం చేసుడు, పేదోళ్ళని వెనకేసుకొచ్చుడు ఇష్టం కదా. అందుకే నిన్ను పిలిచిన. పోయెళ్ళేసిరాపో. పేదోళ్ళంటే గౌరవం లేదు, ఆడోళ్ళంటే గౌరవం లేదు. ఛీ, ఏం మనుషులో ఏందో. అమ్మా ఇంతెండలో ఏంది తాత? ఆకలేస్తుందమ్మా. అన్నం తిని 3 రోజులైంది. అయ్యో, ఇగో తాత అన్నం తిను. ఎప్పుడు ఆకలైనా నా దగ్గరికి రా తాత, నేను అన్నం పెడతాను. నువ్వు చల్లగా ఉండు తల్లి. నేను చల్లగానే ఉన్నాను తాత, నువ్వే ఎండలో తిరుగుతున్నావు. మిమ్మల్ని చూసుకోవడానికి ఎవ్వరు లేరా తాత? మీ పిల్లలు చుట్టాలు అట్లా? కొడుకున్నాడమ్మా, గవర్నమెంట్ ఉద్యోగం. కానీ వాడికి వాడి పెళ్ళానికి నేను భారమైపోయాను తల్లి. నన్ను ఇంట్లో నుంచి గెంటేశారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వకపోయినావు తాత? బిచ్చపోలతో ఏం టాపిక్ మాట్లాడుతుంది అది? వాళ్ళకి జైలు శిక్ష. ఏమోరా, నా కడుపున చెడబుట్టింది. 9 మాసాలు మోసి ప్రాణంలా పెంచి చదివించి పెద్ద చేశాం. చిన్నప్పటి నుంచి ఎన్నో రకాలుగా హింస పెడుతున్నా అమ్మా నాన్నలం కాబట్టి భరించాం. వాళ్ళు నా ప్రాణం అమ్మ. వాళ్ళను చూస్తూ చూస్తూ జైల్లో ఎలా పెట్టగలం తల్లి? తండ్రి ప్రేమ కదా. వాళ్ళకి మీ మీద ప్రేమ లేనప్పుడు మీకెందుకు తాత వాళ్ళ మీద ప్రేమ? అదే కన్న ప్రేమ, కడుపు తీపి అమ్మా. నువ్వు అమ్మవైతే నీకు అర్థమవుతుంది. అయితే ఇట్లనే వాళ్ళని క్షమించి ఇట్లా అడుక్కు తింటారా? అమ్మా, నేను వెళ్ళి పడుకుంటా. దేవుణ్ణి మొక్కి వెళ్ళి పడుకో నాన్న. మెట్టింటి మెట్టలు చూడు. అదే చూస్తా. మెట్టింటి మెట్టలు ఎపిసోడ్ నంబర్ 10,118. స్వామి, బెగ్గరికి అన్నం పెట్టలేదని మనసులో పెట్టుకొని నా వీసాకి ఎసరు పెట్టకు. ఏదో కంఫర్టబుల్గా వేరే మంచి పనులు చేసి పాపం పుణ్యం లెవెల్ చేసుకుంటా. నీకు తెలుసు కదా నాకు బిచ్చపూల వాసన పడదని. నాకు వీసా రాగానే ఫస్ట్ వాళ్ళకి పర్ఫ్యూమ్ బాటిల్స్ కొనిస్తా. మళ్ళీ చెప్తున్నా స్వామి, ఈ ప్రపంచంలో ముఖ్యమైనది ఒక్కటే ఒకటి, నేను యుఎస్కి వెళ్ళడం. దానికోసం నేను ఏదైనా చేస్తా. దాని పనిలో ఉండు స్వామి. నేను నీకు ఏమేం గిఫ్ట్ ఇవ్వాలో లిస్ట్ రెడీ చేసుకుంటాను, ఓకేనా? శ్రీరామ రామ రామేతే రమే రమే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. కొంచెం గుర్తుపెట్టుకో. అంతే తల్లి, వస్తాను. సీతక్క, నువ్వు వెళ్ళి ఫస్ట్ నా రూమ్ క్లీన్ చేయి, నిద్రపోవాలి. నా పేరు సీతక్క కాదు, సీత. అది పేరు కదా, లైక్ సమ్మక్క సారక్క. సీతక్క సీత. స్ట్రేంజ్లీ ఇంట్రెస్టింగ్. అందులో ఇంట్రెస్టింగ్ ఉంది రా, నెలతక్క విధవ. ఆ తాత 3 రోజుల నుంచి అన్నం తినలేదంట. నువ్వు ఊ అని ప్రతిదానికి ఊగకు. ఇది ఇండియా, ఇట్స్ న్యాచురల్ హియర్. అన్న, ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు చేంజ్ ఆల్ దాట్. న్యాచురల్ అని వదిలేస్తావా? నేను 6 months లో యుఎస్ పోతా. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్వాల్వ్ ఇన్ ఎనీ అబ్వియస్ ఎమోషన్స్. ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ. నేను కూడా ఆడెళ్ళిన 2 సంవత్సరాల తర్వాత అమెరికా పోతా గ్రాడ్యుయేషన్ కి. నాది కూడా సేమ్ ఫీలింగ్. ప్లీజ్ అండ్ థ్యాంక్ యూ. ఛీ, ఎవ్వడికి సోషల్ రెస్పాన్సిబిలిటీ లేదు. అందరు అమెరికా పోయేటోళ్ళే. మరి ఇండియాని ఎవడు చూసుకునేది? నువ్వు ఉన్నావు కదే రేపటి పౌరాలివి. పొర పంది. పంది చెల్లె పందేనా మిస్టర్ పందీశ్వరరావు?
న్యూస్ చూసావా? 17 years అమ్మాయిని 10 మంది హైదరాబాద్ పబ్లోంచి పికప్ చేసి గ్యాంగ్ రేప్ చేశారంట. 17 years అమ్మాయి పబ్లో ఏం చేస్తుంది? ఏమోరా, పేరెంట్స్ బాగా బలిసినోళ్ళు. బిడ్డ ఎట్టుపోయినా పట్టించుకోరు. దానికి ఇంట్లో అమ్మ నాన్న ప్రేమ దొరకట్లేదు. బయటికెళ్ళి ఎక్స్పెరిమెంట్లు చేస్తుంది. ఏదేమైనా చిన్న పిల్లరా, ఆ నా కొడుకుల్ని కోసి కారం పెట్టాలి. అమ్మాయిలేమి తక్కువేం కాదురా. పొట్టి పొట్టి బట్టలేసుకొని మగోళ్ళని రెచ్చగొట్టుడు, వాళ్ళని యూజ్ చేసుకున్నాడు. అరే కలుషితం చేస్తున్నారు. ఇంకా సొసైటీ బాగలేదనుడు. మన సొసైటీ బాగలేదన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదరా. ఏదో పొడి చేస్తాం దున్నేస్తాం అంటూ నాశనం అవుతున్నారు. ఎవరికి సెన్స్ లేదు. చెప్తే వినకపోతే చెడంగా యూసుడే. అమ్మాయి అంటే ఎట్లుండాలి? మెట్టింటి మెట్టలు సీరియల్ చూడు. పద్ధతిగా లేచి ఇంటి పనులు చేసుకొని చదువుకొని పెళ్లి చేసుకొని పిల్లల్ని గాని గుట్టురట్టుగా సంసారం చేస్తారు. అంతా వదిలేసి ఎగిడిచిన భూతంలాగా జడంతా ఇరవోసుకొని రోడ్ల మీద పడి తిరుగుతున్నారు. రేపులు చేయరా? నువ్వేం చెప్తాది కరెక్ట్ రా, నువ్వు జ్ఞానివిరా. ఈ జ్ఞానమంతా మెట్టింటి మెట్టల సీరియల్ నుంచిరా. ఏం సీరియల్ రా, మస్తుంటది. ఆడపోరగాలు చూడాల్సిన సీరియల్ అది. ఎదవల మీటింగ్ నడుస్తున్నట్టుంది. తాగుబోతు సచ్చినోళ్ళు. కట్టెకి చిరగట్టినా చాలరా, సొల్లు గార్చుకుంటూ చూస్తారు. థూ, చిత్తకార్తె కుక్కలు.